లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. అక్క వచ్చిన తర్వాత కాఫీలు అయితే తాగి కాసేపు కూర్చొని 6:30 అట్లా అయితే స్టార్ట్ అయిపోయాము అక్క వాళ్ళ ఇంటికి. అదేనండి మామయ్య వాళ్ళ ఇంటికి. ఇద్దరు ఇల్లులు కూడా ఒక 10 to 15 minutes దగ్గరే అనమాట. ఇక కెమెరా చూసిందంటే నైనశ్రీ అయితే ఫోజులు మామూలుగా ఇవ్వట్లేదు. మణిపురం బ్రిడ్జిలో కాళికామాత గుడి దగ్గర ఇప్పుడు కొత్తగా ఇలా కాలభైరవ విగ్రహం కూడా పెట్టారు, గమనించారా మీరు? డైరెక్ట్గా అందరం కలిసి అయితే ఇంక మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేటప్పటికే వాళ్ళు పునుగులు బజ్జీలు అవి తెచ్చిపెట్టారు. ఎర్లీగా వస్తాం అనుకునేవారు. అయితే మేము వెళ్ళేటప్పటికల్లా 7 అట్లా అయింది అనుకుంటా, 6:30 to 7. అంటే మేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం కన్నా కూడా మేము కొంచెం లేట్గానే వెళ్ళాము. వెళ్ళిన వెంటనే అమ్మ అయితేనేమో కేక్ తీసుకుంది, నేను అక్క ఏమో కాలేజీకి వెళ్తుంది కదా అని చెప్పి ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇంతకీ మార్క్స్ చెప్పలేదు కదా, 520 వచ్చినాయి అనమాట. మా ఇంట్లో అంటే ఈసారి మా ఫ్యామిలీలో రాసిన వాళ్ళందరికీ కూడా 500 అబోనే వచ్చినాయి. మా పక్కన పావనక్క వాళ్ళు అంటాను కదండి, వాళ్ళకైతే అబ్బాయికి స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. అలా అయింది ఈసారి అయితే. ఈ ఇయర్ బాగుందనమాట అందరికీ, మాకు తెలిసిన మా పిల్లలందరికీ కూడాను. ఇంకా మేము త్వరగా వస్తామనుకొని బజ్జీలు పునుగులు తెచ్చిపెట్టారనమాట మామయ్య. అవైతే వేస్ట్ అయిపోతాయని చెప్పి తినేసేసి పిల్లలందరూ అయితే ఎగురుతున్నారనమాట డీజే పెట్టుకొని. నైనశ్రీకి అయితే ఈ మధ్య నాగిని డ్యాన్స్ అయితే ఫేవరెట్ అయిపోయింది. ఇంకా పిల్లలందరూ కాసేపు అయితే అట్లా డీజే పెట్టుకొని బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఇలా ఈ టీవీ ఉండడం వల్ల ఇదే అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ సాంగ్స్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే చిన్న స్పీకర్ బాక్సులు వస్తున్నాయి కదా, అది అలవాటైంది. పక్కన పావనక్క వాళ్ళు అయితే అది పెడతారు. ఇక ఈవినింగ్ అయితే మామయ్య అయితే బకెట్ బిర్యానీ ఆర్డర్ చేశారనమాట. గుంటూరులో తలకాయపాటి బిర్యానీ అయితే ఫేమస్ కదా, ఏకే బిర్యానీతో పాటు అది కూడా అదొక ఫ్లేవర్ ఇదొక ఫ్లేవర్ అనుకోండి. అదైతే ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. ఫ్రై పీస్ బిర్యానీ మామయ్య తెచ్చిచ్చెళ్ళారు. ఇంక ఇక్కడ అందరం కలిసి కూర్చొని అయితే తిన్నాము. ఇక్కడ మామయ్య మిస్ అయ్యారనమాట. ఇంకంటే ఏదో పని నుండి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మేము మా హస్బెండ్ కూడా ఇటే వస్తే ఇద్దరం కలిసి తినేసి అక్కడే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎప్పుడైనా సరే బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగపోవడం అనేది మహాపాపము. సో థమ్స్అప్ లేకపోతే ఎట్లా చెప్పండి. శుభ్రంగా థమ్స్అప్ కూడా తాగేసి కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకొని 10-10:30 కల్లా రిటర్న్ అయిపోయాము అనమాట. ఇది మన వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.